హోలీ ట్రీన్ టీచర్స్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. లేవియా కాండం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు వినిపిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. లెంట్ సందేశాలకు అనుసంధానంగా వారు వినిపించే సందేశాన్ని ఈరోజు విందాం. అనుదిన దైవ ధ్యానానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. వాక్ రూపడానికి వందనాలు, స్తోత్రాలు. వాక్యం మీరు బోధిస్తే మేము నేర్చుకున్నది అనుభవించుకోవాలని మీకు సమీపంగా కరుణ ఆశపడుతున్నాం. నాయన సహాయం చేసి కనికరించి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అపరాధ పరిహారార్థులు. అపరాధం అంటే ఏంటి, ఏమిటి అపరాధాలు నేర్చుకున్నాం. 4 నేర్చుకున్నాం. ఏంటిది? దశంభాగం ఇవ్వకపోవడం, దేవుడి సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడం, దురుద్దేశంతో దైవ సేవ చేయడం, ఇతరులను క్షమించలేని తరం. 5వది కలంకమైన దానిని దేవునికి అర్పణగా ఇవ్వటం, అది నేర్చుకున్నాం. మలాకీ గ్రంథంలో గ్రుడ్డి దాన్ని ఇవ్వడం. 6వది అయోగ్యంగా ప్రభువులను సమర్పించడం. కొరింథీ పత్రికలో ఉంటుంది, కొంతమంది అయోగ్యంగా పాల్గొంటే వాళ్ళు మరణం పాలైనట్టుగా ఉంది. మొదటి కొరింథీ పత్రికలో రాయబడుతుంది 11వ అధ్యాయం. అది ఎందుకంత నెగ్లెక్ట్ చేస్తారో అర్థం కాదు. ఒప్పుకోకుండా 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తమకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ప్రభు వల్లగా అయోగ్యంగా తీసుకుంటే ఏమొస్తుందో కొరింథీ పత్రికలో రాశాడనమాట. ప్రభు వల్ల తీసుకున్నప్పుడు శనివారం రోజే సిద్ధపాటు కలిగి ఏమైనా పాపాలు ఉంటే వాటి అన్నిటిని ఒప్పుకొని, అపరాధాలు ఉంటే మన్నించమని, దోషాలు ఉంటే మన్నించమని ప్రార్థన చేసుకోవాలా. కాబట్టి ఇదేంటంటే ఇది దేవునికి విరోధంగా చేసే పాపం. ఇది వీటి కొరకై దేవుని యొద్దకు క్షమాపణ అడుక్కోవాలా. తర్వాత పొరుగువానికి వ్యతిరేకంగా చేసే అపరాధాలు ఏముంటాయంటే, మనం పొరుగువానికి వ్యతిరేకంగా పాపం చేసిన యెడల అది దేవునికి కూడా వ్యతిరేకంగా చేసినట్లే ఉంటుంది. ఎలా అది? ఎందుకంటే మనలను ప్రేమించిన దేవుడు ఏం చేశాడంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తాడో మీరు పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించమని చెప్పాడు. కాబట్టి పొరుగువాడిని వ్యతిరేకమైన చేయొద్దు. పొరుగువానికి అపరాధం చేస్తే ఏంటి అంటే అపనమ్మకం చూపుట, అబద్ధ సాక్ష్యం పలుకుట, తర్వాత మోసం చేయుట, ఇవన్నీ కూడా అపరాధాలే. ఏంటంట పొరుగువానికి వ్యతిరేకంగా ఏం చేస్తాం మనం? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 27 వచనాల్లో దావీదు రాజు ఊరియా భార్యను అపహరించి ఆమెతో పాపం చేసినట్లుగా ఉంది. ఆయన పొరుగువాడే కదండి. పొరుగువాడి భార్యను ఆశపడ్డాడు ఎవరు? దావీదు. పొరుగువాడి రాబోతు ద్రాక్ష తోట నాశపడ్డాడు ఆహాబు కూడా ఆయన ఎలీషా వచ్చి ప్రవక్త ప్రకటించినట్లు చనిపోతారు. అపనమ్మకం చూపుట. 2వది అపనమ్మకం చూపుట. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఎరికోకు దండయాత్రకు వెళ్తారు. ఆ ఎరికోకి వెళ్ళినప్పుడు కొన్ని ఆంక్షలు ఇస్తాడు ఎవరు? యెహోషువ. ఏంటంటే అది శపితమైంది కనుక మీరు ఏ వస్తువు కూడా ముట్టొద్దు అంటే ఆకాన్ ఏం చేస్తాడు? అక్కడ షీనారు వస్త్రాన్ని ఆశపడి, అక్కడ 4 మాటలు ఉంటాయండి, చక్కటి మాటలు. ఆశించి ఆయన ఏం చేశాడంటే, ఆయన కంటికి రమ్యంగా కనబడదు కాబట్టి ఆశించి, దొంగిలించి, దాచిపెట్టి, తర్వాత ఏం చేశాడు? ఆయన శిక్షకు పాత్రుడయ్యాడు. చూశాడు, ఆశించాడు, దొంగిలించాడు, దాచిపెట్టాడు. ఇది ఏంటిది? అపనమ్మకం. ఎవరికి అపనమ్మకము? తన యజమానుడైన యెహోషువకు. కాబట్టి అక్కడ ఆకోరు లోయ అని ఒక లోయ ఉంటుంది, అక్కడ అతన్ని కాల్చి చంపేస్తారు. అబద్ధపు మాటలు. ఈ అబద్ధపు మాటలు కూడా పలకొద్దు. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఒక ప్రవక్త, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి, అసలు ఎవరు దాని అంత జాగ్రత్తగా అనుకోరు, కానీ దేవుడు ఎన్నెన్ని చక్కగా రాసి పెట్టాడు, మనం చదివి అనుసరించమంతే. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం. అంతటి దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది
పర్మిషన్ తీసుకొని యూదా దేశం నుండి బేతేలుకు వచ్చిండు. ధూపం వేయటక యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఆ మాట ప్రకటన చేసిన. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో హోషియా అను ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను నీ మీద అర్పించు. అతడు మనుషుల శబ్దములను నీ మీద దహనము చేయను. ఇక్కడ దైవజనుడు ప్రకటించాడండి. దైవజనుడు ప్రకటించినప్పుడు ఎవరున్నాడు? యెరోబాము ఉన్నాడు. యెరోబాము ఏం చేశాడు? బలిపీఠం దగ్గర నిల్చుండి ఆయన వేస్తున్నాడు. చూడండి, బలిపీఠం దగ్గర ఇక్కడ వచనం చూడండి. బలిపీఠం మీద తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. ఎవరికి అర్హత లేదో వారి చెయ్యి ఎండిపోయింది. అంటే అబద్ధపు మాటలు పలకొద్దు. తర్వాత ఇంకొక బలత్కారం చేయటం, ఇంకొకటి పొరుగువానికి వ్యతిరేకం చేయటం. అంటే దాంట్లో సబ్ హెడ్స్ ఏంటంటే, పొరుగువానికి అపరాధం చేయటం అంటే అపనమ్మకం చూపించట, అబద్ధపు మాటలు చేయట, మోసము చేయుట. ఆదికాండం 27వ అధ్యాయం 6 నుంచి 25 ఉంది. అక్కడ ఇస్సాకు మంద దృష్టి గలవాడైనప్పుడు తన కుమారులైన ఏశావు యాకోబును పిలిచి, నాకు తినుటకు మంచి ఆహారం పెడితే వాళ్ళని ఆశీర్వదిస్తా అన్నప్పుడు ఏశావు బయటికి వెళ్తాడు. లిటరల్గా ఆయన చెప్పినట్టు వింటాడు. ఆయన వెళ్ళి మాంసానికి వెళ్తాడు. యాకోబుకు ఏం చేసేస్తుంది? ఏశావు లాగా ఆమె గెటప్ వేసి అక్కడ మోసం చేస్తారు. పొరుగువానికి మోసం చేయడం ఇక్కడ అన్నకే తమ్ముడికే మోసం చేశాడు. అన్నదమ్ములు ఇద్దరు మోసం. ఆదికాండం 27వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ యాకోబు ఏశావు లాగా డ్రెస్ చేసుకొని దీవెనలన్నీ పొందుకుంటాడు. కాబట్టి దేవుని నామన్న అబద్ధ ప్రమాణం చేయించా. అబద్ధ ప్రమాణం కూడా చాలా భయంకరమైందండి. ఇంకొకటి మనకు గుర్తొస్తుంది, యోసేపు అన్నలు ఏం చేశారు? మోసం చేశారు. యోసేపు చేసిన తప్పల్లా ఏంటి? ఆయన కలలుగానే స్వభావం ఉంది కాబట్టి ఆ కళ ఉన్నదిన్నట్టుగా చెప్తే అన్నలకు ఈర్ష్య వస్తుందని తెలియక ఆయనకు అమాయకత్వంతో చెప్తాడు, అన్న నాకు ఇలాంటి కళలు వచ్చినాయంటే ఆ కళలన్నీ కూడా వక్రీకరించి ఆయనను అమ్మేసి నీ కుమారుడు చనిపోయినాడని చెప్తారు. చంపేసి ఆయన అక్కడ హెచ్చింపబడతారు. అది కూడా మోసం చేయటమే. తర్వాత ఈ రకరకాల మోసాలు ఉన్నాయి ఇందులో. భయంకరంగా మోసం చేయబట్ట ఉంది. దావీదు ఏమి చేయలేదు, కానీ సౌలు ఎప్పటికప్పుడు కుట్రలు కలిగి ఉన్నాడు. కుట్ర కలిగిన హృదయం కూడా అది మోసపూరితమైనది. కాబట్టి మోసం చాలా భయంకరమైంది. తర్వాత 4వది దేవుడి నామములో అబద్ధ ప్రమాణం చేయుట. మార్కు సువార్త 14వ అధ్యాయం 56, 58. మార్కు సువార్త 14వ అధ్యాయం. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన దేవాలయంను పడగొచ్చి 3 దినంలో చేతి పని కాని మరొక దేవాలయంను నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పి, కానీ అలాగైన వీరి సాక్ష్యములు సరిపడలేదు. అందరి ప్రవక్తల కొరకు జనాంగాల గురించి మనం విన్నాం, కానీ ఇక్కడ యేసుక్రీస్తు డైరెక్ట్గా యేసుక్రీస్తు మీదనే అబద్ధ సాక్ష్యాలు. ఆయన ఎలాగైనా పట్టించాలి, ఆయనను సిలువ వేయించాలనే కుట్ర ఈ పరిసయ్యులకు సద్దూకయ్యులకు వీళ్ళందరికీ ఉంది, అక్కడ ప్రజలకంతా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ మంచి మాట ఉంది కదండి, ఆ సాక్ష్యాలు ఏవి కూడా సరిపడలేదు అని ఉంది 58వ వచనంలో. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మాట. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యంలో పలికినని వారి సాక్ష్యములు ఒకదానికొకటి పొంతన లేకుండా. ఒకవేళ అబద్ధం అయితే కనుక ఆ సాక్ష్యాలు ఒకదాని మీద ఒకటి నిలవదు. అందుకని చివరికి ఏం చెప్పారు? దేవాలయాన్ని పడగొడతా అన్నాడయ్యా అని చెప్తారనమాట. అబద్ధ సాక్ష్యం దేవుని నామమున. చాలా మంది దేవుని నామన్నే అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. నీకు తెలుసా అంటే నేను విన్నా అని చెప్పరు, నేను చూశాననే చెప్తారు. కాబట్టి ఈ అబద్ధ సాక్ష్యాలు పలకడం కూడా చాలా ఇదే. మళ్ళా రాజుల మొదటి గ్రంథంలోనే అబద్ధ సాక్ష్యం గురించి ఆమె ఏం చేస్తుందంటే డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తుంది. అంటే ఇప్పుడు కూడా అది చలామణిలో ఉందండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. ఇక్కడ నేను నీవే అమ్ముకున్నావు అంటాడు దేవుడు. ఇక్కడ నీవు అతని చూచి ఇలాగ ప్రకటించు. 21వ అధ్యాయం 19వ వచనం, మొదటి రాజుల గ్రంథం. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరుచుకొని నీవు నాబోతును చంపుతీవి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందు కుక్కలు నీ రక్తము నాకుతాయి అని చెప్తాడు. ఎందుకు చేసిందంటే ఈమె అబద్ధ సాక్ష్యాలు
పుట్టించింది అనమాట. ఎంత మంచిగా అంటదంటే, నేను పురుషులందరినీ పోగేసేసి ఒక అబద్ధ సాక్ష్యం ఇచ్చి రూకలు ఇచ్చి చేసుకొస్తంట. ఎంత మంచిగా చేస్తా అంటే ఇక్కడ చూడండి, 8వ వచనం అండి. ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయించిన పట్టణపు పెద్దలకు సామంతులకు పంపెను. ఆ తాకీదులో రాయించింది ఏమనగా, ఎంత తప్పుడు రాసింది చూడండి. ఉపవాస దినం జరగవలని మీరు చాటించి నా పోతు జనుల ఎదుట నిలబెట్టి నీవు దేనిని రాజును దూషించింది. సేమ్ యేసుక్రీస్తు మీద వచ్చిన నెపం. అందుకని ఏంటంట, సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. ఎవరు అబద్ధ సాక్ష్యాలు చేస్తారండి? పనికి మాలిన 2. పనికి మాలిన 2 పట్టుకొస్తే వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్తారంట. అబద్ధ సాక్ష్యం చెప్తే అక్కడ ఒకరికొకరు సాక్ష్యమైనందుకు నాబోతును కొట్టి చంపినట్టుగా ఉంది. యేసుక్రీస్తును కూడా అలాగే కొట్టి చంపారు. ఇప్పుడు మనం నేర్చుకుంది, పొరుగు వారికి వ్యతిరేకంగా చేసే పాపం అపరాధము. ఆ అపరాధం ఏమిటంటే అపనమ్మకం చూపించుట, యెహోషువ గ్రంథము, అబద్ధపు మాటల తర్వాత బలత్కారము, మోసము చేయుట, దేవుని నామమున అబద్ధ ప్రమాణం చేయుట. ఈ 5 విషయాలు కూడా అపరాధములే గనక అవి మరి ఒక విధంగా కాకుండా మనం పొరుగు వారికి కీడు చేయటం మానాలి. మన పొరుగు వారికి ప్రేమ చూపించాలి. అలా చేస్తే ఈ పైన దేవుడు చెప్పే ఆశీర్వాదాలన్నీ కూడా నీకు వస్తాయి. పొరుగువాడి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని అన్నాడు. కాబట్టి ఇంకా నూతన నిబంధనలో అయితే నీ శత్రువులను కూడా ప్రేమించబడి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. పాత నిబంధనలో పుట్టిగా కట్టడి ఉంది, కానీ నూతన నిబంధనలో చాలా డిఫరెంట్గా ఉంది. నరహత్య చేయరాదని అందులో ఉంటే తోటి వాడిని ద్రోహి అని పిలిస్తే కూడా అది నరహత్య అన్నాడు. కంటితో పాపం చేయదండి, కంటితో చూపితే కూడా అది మోహపు చూపు చూస్తే కూడా అది వ్యభిచారమే అన్నాడు. చాలా చాలా అడ్వాన్స్గా చెప్పాడు. కాబట్టి ఈ అపరాధ పరిహారార్థ బలిలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ అపరాధ పరిహారార్థ బలి వల్ల వచ్చే మేళ్ళు ఏంటో ఇంకొక ఎపిసోడ్ నేర్చుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించుగాక.